ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి ఈ 2025వ సంవత్సర కాలములో నవంబరు మాసములో మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి ఈ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో మనం పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మరి వీక్షించడానికి పాలుపంపులు పొందుతూ ఉన్న మా ఆత్మీయ దేవుని బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ ఆదివారం కూడా మనలందరినీ సజీవమైన రెక్కల చాటున దేవుడు ఎంతో మనలను కృప చూపించి మరలా ఈ రాత్రి మరి ఒక చక్కటి పాట పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడుతున్నాం. ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నారా? మరి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని మరి నేను ప్రేమతో నమ్ముతున్నాను. మరలా ఈ రాత్రి వేళ మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మీ కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొంతమందికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి డిగ్రీ వారికి పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే హై స్కూల్లో చదువుతున్న వారికి, మరి కాలేజీల్లో చదువుతున్న వారికి, చిన్నపిల్లలు యవ్వన బిడ్డలకి పరీక్షలు జరుగుతున్నాయి కనుక దేవుడు వారికి కూడా మంచి జ్ఞానమును, తెలివితేటలు దేవుడు దయచేయాలని మరి రాత్రి వేళ ప్రత్యేకంగా మరి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కదా, మీరందరూ ఆదివారం మీ మందిరాల్లో సంఘాల్లో ఆరాధనలో పాలు పంపులు పొందారా? దయచేసి సంఘ ఆరాధనలో మీరు పాలు పంపులు పొందండి. మరి సంఘంతో ఏకీవించండి. దైవ సేవకులతో మీరు కొనసాగించండి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. మన అక్కరలన్నిటినీ కూడా ప్రభు తీరుస్తాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేసుకొని ఒక చక్కటి పాట పాడుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని, మరి దినాన్ని ఏర్పాటు చేస్తున్న వాక్యాన్ని మనం శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనే వందనాలు అయా. నాయన, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఈ దినం ప్రత్యేకంగా మరి నవంబర్ నెల 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా నాయన, నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినం పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగంలో మీరుండి నడిపించి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. ఈ రాత్రి బలహీనంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి చక్కటి పాట పాడుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు
సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో,
ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా మరి నవంబర్ నెల మరి 3వ ఆదివారం దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుకొని ఆ వాక్య ఆధారం చేసుకొని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి వేళ మనము ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కనను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను అని బైబిల్లో చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని చెట్లు ఉన్నాయి. దాంట్లో అంజూరపు చెట్టు, అలాగే ప్రత్యేకంగా అంజూరపు చెట్టు చాలా విలువైన చెట్టు పరిశుద్ధ గ్రంథములో. కనుక ఈ అంజూరపు మొక్క ఒకసారి యేసు ప్రభు మరి ఆయన దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు ఒకటి ఉంది. అంజూరపు చెట్టు చాలా బాగుంది, ఎందుకంటే చాలా ఎత్తుగా గుబురుగా చాలా బాగుంది. మరి యేసు ప్రభు ఆ చెట్టుని చూడగానే ఒకంత ఆయన ఆకర్షితుడై ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఫలం ఏమన్నా దొరుకుతుందేమో, కాయలు ఏమైనా దొరుకుతాయేమో, ఫలాలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతికినప్పుడు మరి అంజూరపు చెట్టులో ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక ఇక మీదట ఎన్నటికీ కూడా నీవు కాపు కాయకుందువుగాక అని
చెప్పినప్పుడు తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అంజూరపు చెట్టు పైకి బాగానే ఉంది, ఎందుకంటే కానీ ఆకులు తప్ప అంజూరపు చెట్టులో ఫలములు లేవు. ఆకులు కావలసినవన్నీ ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా, ఎందుకంటే ఒక్కొక్క విశ్వాసి అంజూరపు చెట్టులాగా పైకి ఎంతో చక్కగా, ఎందుకంటే పైకి ఎదట వాళ్ళకి ఆకర్షించేంత చక్కగా ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఆకులు ఉన్నాయి, కానీ ఫలాల మట్టుకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. కనుక ఈ అంజూరపు చెట్టుని నీవు నేను మనం అందరము కూడా ఒక మాదిరికరంగా తీసుకోవాలి. ఈ అంజూరపు చెట్టు ద్వారా ఈ రాత్రి ఒక మంచి పాఠము మనం నేర్చుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పైకి అందరూ కూడా అంజూరపు చెట్టులాగా చక్కటి ఆకర్షణీయమైన చెట్టుగా కనబడుతున్నాం, కానీ మనలో ఆకులు తప్ప ఏమి లేవంటే ఫలాలు లేవు. కానీ ఈ రోజున కావలసింది ఆకులు కాదు, ఏం కావాలి అంటే ఫలాలు కావాలి. కానీ యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులను చూశాడు, కానీ ఎందుకంటే ఆయన ఫలాలు వెతుకుతూ ఉన్నాడు, కానీ ఫలాలు లేవు. ఈ రోజున దేవుని బిడలారా, ఎందుకంటే మనలో ఏముండాలంటే ఫలాలు ఉండాలి. అందుకే యేసు ప్రభు ఆది కాండములో చేస్తున్నాడు, మీరు అభివృద్ధి పొంది ఫలించుడని. మరి దేవుడు ఆదిమ మానవులైన ఆదాముని అవ్వమ్మని దేవుడు అలాగ ఆశీర్వదించాడు, మీరు ఫలించుడి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున మన జీవితాల్లో ఏముండాలంటే ఫలాలు ఉండాలి. మనకు కావలసినవి, దేవునికి కావలసినవి ఆకులు కాదు, ఫలాలు ఉండాలి. కనుక ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఫలభరితంగా ఉండాలి. ఆకులు కాదు కావలసింది, దేవునికి ఫలాలు కావాలి. ఈ రోజున నీవు నేను మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఫలిస్తున్నామా లేదా అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఫలాల గురించి ఆయన వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే 22వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలములు ఎన్ని అంటే 9. ఆ 9 గురించి కూడా చాలా చక్కగా రాస్తున్నాడు. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ ఉండాలి. చాలామంది క్రైస్తత్వములో దేవుని బిడ్డలని పేరుకు మాత్రమే చెప్పుకుంటారు, కానీ వారిలో ప్రేమ కనబడదు. ప్రేమ లేనివాడు నా వాడు కాడని వాక్యమే చెప్తుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. గనుక ఆయనను ఆరాధిస్తున్న నీవు నేను మనం అందరము కూడా ఏమై ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మ ఫలములేమనగా ప్రేమ. రెండవది సంతోషం. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిరాశ నికృష్టతో కాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి. పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించాలని వాక్య భాగంలో చెప్తున్నాడు. సంతోషంగా ఉండాలి. సంతోషించే వారితో మనం కూడా ఏం చేయాలంటే సంతోషించాలి. సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా మీకు సమాధానము కలుగును గాక.
పౌలు గారు ఏ పత్రిక రాసినా ఆ పత్రిక మొదట చివరి కానీ మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేవాడు. తర్వాత మూడవది దీర్ఘ శాంతము కలిగి ఉండాలి. అంటే ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే సహించిన వారమైతే మనం ప్రభువుతో కూడా ఏలుదుమని బైబిల్లో చెప్తున్నాడు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. కనుక ఓర్పు సహనము కలిగి ఉండాలి. అందుకే ఆత్మ ఫలములు 9టిలో 4వ ఫలం ఏమిటంటే దీర్ఘశాంతం. తర్వాత 5వది ఏమిటంటే దయాళుత్వము, ఇరుగు పొరుగు వారి పట్ల. ఎందుకంటే దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన దయామయుడు, కరుణామయుడు. ఎందుకంటే ఆయన దయ ఉంది, ఆయన దయాళుత్వం కలిగినాడు. కనుక మనం కూడా దయ కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అలాగే 6వది దేవుని యొక్క వాక్య భాగములో మంచితనం. చేతనైన మట్టుకు మంచితనం కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మంచి చెట్టు అంట మంచి ఫలములు ఇస్తారు. ఎందుకంటే చెడ్డ చెట్టు అంట కాని ఫలాలు ఇస్తారు. ఈ రోజున ఎందుకంటే అంజూరపు చెట్టు మనకు కనబడుతుంది, కానీ ఆ అంజూరపు చెట్టులో ఆకులు తప్ప మరి ఏమీ కూడా లేదు, కాయ ఫలాలు లేవు. యేసు ప్రభు అంజూరపు చెట్టుని చూసి ఆశించినది ఏం ఆశిస్తున్నాడంటే ఫలాలు ఆశిస్తున్నాడు, కానీ ఎందుకంటే ఆకులు కాదు. కానీ ఆకులు ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. ఈ రోజున మంచి ఫలాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారి పట్ల సంఘములో మరి బయట ఇంట సమాజంలో కూడా ఎలా ఉండాలంటే మంచితనం కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. తర్వాత 7వది విశ్వాసం కలిగి ఉండాలి. కనుక అబ్రహాం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చేస్తున్నాడు, సాత్వికులు ధన్యులు, మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని వాక్య భాగంలో చేస్తున్నాడు. కనుక రాత్రి ప్రియమైన సహోదరులారా, తర్వాత ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే నిగ్రహం కలిగి ఉండాలి. ఏది పడితే అది, ఎందుకంటే నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ ఆత్మ ఫలములు. దేవుని యొక్క వాక్య భాగములో యేసు ప్రభు ఫలాలు గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ ఆత్మ ఫలాలు 9 కూడా మనం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కొన్ని బైబిల్లో, ఎందుకంటే మన సంఘాల్లో సమాజంలో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే కొంతమంది దగ్గర వరాలు ఉంటాయి, కానీ ఫలాలు ఉండవు. మరి రాత్రి వేళ ఫలాలు లేనప్పుడు నీ వరాలు ఎందుకు అనేది ఆలోచన చేయాలి. చాలామందికి మా దగ్గర ఆ వరం ఉంది ఈ వరం ఉంది అంటారు, కానీ ఎందుకంటే ఫలాలు ఉండవు. ఈ రోజున చాలామంది ఎందుకంటే విశ్వాసులను మోసం చేస్తూ ఉన్నారు. మా దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయి, మా దగ్గర ఆ వరం ఉంది ఈ వరం ఉందని. ఎందుకంటే విశ్వాసంలో రాబట్టుకుంటున్నారు, కానీ ఫలాలు లేవు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతున్నారా? ఎందుకంటే రావడం లేదు కదగా, చేత మోసాలు చేస్తున్నారు. వరాలు ఉంటున్నాయి, కానీ ఫలాలు లేవు. దానికి రాత్రి ప్రియమైన సహోదరులారా, మోసపోకు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు అని వాక్యం చెప్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో బోధలు ఉన్నాయి. ఈ రోజుల్లో బోధలు ఉన్నాయి, కానీ క్రియారూపాన్ని దాల్చడం లేదు. పరిశుద్ధ గ్రంథములో ఆకులు తప్ప అంజూరపు చెట్టులో ఫలాలు లేవు. ఈ రోజున సంఘాల్లో బోధలు ఉన్నాయి, కానీ ఆ బోధలను అనుసరించే క్రియారూపం కలిగిన వారు లేరు. దానికి రాత్రి వేళ దేవుని యొక్క
వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే ధనం ఉంది, కానీ మనుషుల్లో దైవికం లేదు. దేవునికి కావలసింది ధనం కాదు, దేవునికి కావలసింది దైవికం కావాలి. ప్రియమైన సహోదరులారా, ధనం బోళ్ళంత ఉంది, కానీ దైవికం లేదు. కనుక మనకు కావలసింది ధనం కాదు, దైవికం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో భక్తి ఉంది, కానీ ఆ భక్తికి ఏమి లేదంటే శక్తి లేదు. ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ ఎందుకంటే చాలామంది భక్తి ఉంటారు, కానీ భక్తిలో శక్తి ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు ఉన్నాడు, భక్తి ఉన్నది, భక్తికి తగ్గ శక్తి కూడా ఉంది. షడ్రకు మేషకు అభిజ్ఞోదులు కూడా ఉన్నారు, వాళ్ళలో భక్తి ఉన్నది, కానీ ఆ భక్తికి తగ్గ శక్తి కూడా ఉంది. ప్రియమైన సహోదరులారా, ఏసేపు ఉన్నాడు, భక్తి ఉన్నది, భక్తికి తగ్గ ఎందుకంటే శక్తి కూడా ఉంది. బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనస్సు ఉంటుంది కానీ మారు మనసు ఉండదు. మనసు ఉంటుంది కానీ ఏముండదు, మారు మనసు ఉండదు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ రాత్రి వేళ మనసు ఉండడం మంచిదే, కానీ మారు మనసు ఉండాలి. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను సువార్త ఎలా ప్రకటించేవాడంటే మారు మనసు పొందుడి. బైబిల్లో చెప్తున్నాడు మారు మనసు యొక్క ఫలాలు, ఎందుకంటే మనం ఫలించాలని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మరి మారు మనసు కలిగి ఉండాలి. మనసు ఉంటే సరిపోదు, మారు మనసు ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథములో వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా సంఘాల్లో పాటలు ఉంటాయి, పాటలు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రార్థన ఉండాలి. పాటలు కాదు కావలసింది, పాటలు అవసరమే, కానీ ఏముండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రోజుల్లో ఎందుకంటే పాటలు ఉంటాయి, కావలసినన్ని పాటలు ఉంటాయి, ప్రార్థన కూడా ఉండాలి ఈ రోజున. ఎందుకంటే ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన జీవితము కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగములో చాలామందిలో క్రైస్తత్వం ఉంటుంది. మీరు ఎవరంటే మేము క్రైస్తవులం అని అంటారు, కానీ క్రైస్తత్వంలో ఎవరు ఉండరు అంటే క్రీస్తు ఉండడు. ప్రియమైన సహోదరులారా, క్రైస్తత్వంలో క్రీస్తు ఉండాలి. ఈ రోజున క్రీస్తు నీలో ఉన్నాడా అని ఆలోచన చేయాలి. చాలామంది నామకార్థ క్రైస్తవులు, ఎందుకంటే ఎరుక మాత్రమే క్రైస్తవులు, కానీ వారిలో క్రీస్తు ఉండడు. ప్రియమైన సహోదరులారా, క్రైస్తత్వంలో క్రీస్తు కలిగి ఉండాలని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. చాలామందిలో విద్య ఉంటుంది, కానీ వినయం ఉండదు. విద్య ఉన్నప్పుడు కనీసం వినయం కూడా ఉండాలి. ఎందుకంటే అంజూరపు చెట్లు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అదే ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటే అంజూరపు చెట్టుని ఏమనేవాడు యేసు ప్రభు, ఎంత మంచి అంజూరపు చెట్టు అన్నాం. కానీ అలా అనలే, దాంట్లో ఒకటే ఉంది, కానీ రెండవది ఫలాలు లేవు. ఈరోజున క్రైస్తవ జీవితాల్లో ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. కానీ ఎందుకంటే రెండూ ఉండాలి, విద్య ఉండాలి, దానికి తోడు వినయం కూడా ఉండాలి. అలాగే పాటలు ఉండాలి, దానికి తోడు ప్రార్థన కూడా ఉండాలి. భక్తి ఉండాలి, ఆ భక్తిలో శక్తి కూడా ఉండాలి. ధనము కూడా ఉండాలి, కానీ దైవకం కూడా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో బోధలు ఉండాలి, అలాగే ఆ బోధలో పక్కన క్రియలు కూడా ఉండాలి. వరాలు ఉండాలి, కానీ వరాలతో పాటు ఏమి ఉండాలి, ఫలాలు కూడా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి రాత్రి. ఎందుకంటే ఆకులు తప్ప అంజూరపు చెట్టులో ఏమి లేదంటే ఫలాలు లేవు, ఫలించే వారిగా ఉండాలి.
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మరి 22వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆత్మఫలములు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, నాయనానికి వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఈ దినం ప్రత్యేకంగా నాయన మరి ఈ రీతిగా చేరి ప్రభువా అయా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మీ వాక్యాన్ని నాయన మేము ధ్యానించాం. అంజూరపు చెట్టు దగ్గర నాయన మరి ప్రభువా ఆకులు తప్ప ఫలాలు లేవు ప్రభువా. అయా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో చెప్పబడినట్టుగా నాయన మీరు మేము ఫలాలు ఫలించే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. వరాలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు ప్రభువా. బోధలు ఉన్నాయి కానీ క్రియలు లేవు ప్రభువా. రాత్రి ఒకటి ఉంటే ఒకటి ఉండడం లేదు ప్రభువా. ఆ రెండో కూడా ఉండడానికి మీరు సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నడిపించండి. ఈ సమయంలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం, యేసు రక్తమే జయం. అపవాది క్రీడంత నాశనం, అపవాది క్రీడంత నాశనం. యేసు పరిశుద్ధ నామ స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తొడనిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియా బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. మా పరిచర్య కోసం మీరు ప్రార్థించండి. ఆ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.